అందరికీ నమస్కారం. మద్యపానం బంద్ చేసిన వలన మంచిగా ఉంది సార్ మా ఊరు ఇప్పుడు. అప్పట్లో ప్రతి ఒక్క ఊళ్ళో ప్రతి 10 ఇండ్లు అమ్ముతారు సార్. మన తండకెళ్ళి సారపాకెళ్ళి తీసుకొస్తారు. 10-20 ఇండ్లు అమ్ముతారు సార్ మా ఊళ్ళో. అప్పట్లో అమ్ముతుంటే కొట్లాట అవుతారు ప్రతిరోజు. ఏదో భార్య భర్తలు కొట్లాడుతుండ్రి, ఇక పిల్లలను కొట్టుడు అది ఇది అవుతుంటే యువకులు పిల్లలు లేచిండ్రు. నాన్న ఇట్లా మేము ఇట్టంగా అప్పుడు యువకులు లేకుండా ఉంటే ఇట్లా అవుతుంది, ఇట్లా కొట్లాడుతున్నాము, మనం బంద్ చేయాలి. ఊళ్ళో పెద్ద మనుషులు ఇట్టంగా పండుగలలో కొట్లాడి లొల్లిలు అవుతున్నాయి సార్ పెద్దోళ్ళతో. ఇట్టంగా పండుగలో మన చిన్న ఊరు అయితే కాంప్లైంట్లు కొట్లాటలు అవి ఇటంగా అవుతున్నాయట అని ఇక బంద్ చేస్తాం ఉండే అని యువకులు అనుకున్నాం సార్. దుకాణాలు అమ్మేటోళ్ళు, ఇండ్లు అమ్మేటోళ్ళు బంద్ చేయించారు సార్. బంద్ చేపిస్తే ఇల్లే పోయి అడవిలకు తొలకపోచ్చి అమ్ముతుండ్రి. వీళ్ళు మెల్లగా కూడా నడుచుకుంటూ పోతుండ్రు. ఇక ఎక్కడ పోతారంటే బాత్రూమ్ పోయినట్లా అక్కడ పోయి తాగేస్తుంటే ఒక్క పిల్లలు ఏం చేస్తారు, మనం అందరు కంట్రోల్ చేయాలి. ఎట్లా వీళ్ళు ఎక్కడ పోతుండ్రు, ప్రతిరోజు ఈ మనిషి ఇక్కడ పోతుండు, ఎందుకు పోతుండు అని మళ్ళీ తెల్లార మనిషిని కనిపెట్టిన రోజు వెనుకపోతే అన్నయ్య అమ్ముతుండ్రు. ఆయన పోయి సారపాకిలన్నీ తీసుకొచ్చి పుల్లగిరి అంటి పెట్టేసాం సార్. అప్పుడే అంటి పెట్టేస్తే ఇక పెద్ద మనుషులు ఏమనుకోరు, ఇక ఊళ్ళోకి మన రాదు ఎక్కడ అమ్మకూడదు, పోతే తండకు పోయి తాగిరా నువ్వు ఒకడ పోయి వయన్స్కో ఎక్కడ పోయి తాగేచ్చు. కానీ ఊళ్ళో మా ఊరు చుట్టుపక్కల అమ్మకూడదు. దాంట్లోనే మంది ఇటంగా అమ్ముతుండ్రి. అందరికి కొట్లాట అయితే ఊరు నిర్ణయం తీసుకొని అందరం ఐక్యమత్యంగా బంద్ చేసినాం సార్.